జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా 3 సంవత్సరముల నుంచి 3 ధనుర్మాస వైభవాలని ఏ ఆటంకము లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. 2024 అనగా ఈ సంవత్సరం కూడా ధనుర్మాస వైభవాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ వ్రతము అందరూ ఆచరించి మనం పెట్టే వీడియోస్ను చూసి భక్తి శ్రద్ధలతో విని అమ్మవారి కటాక్షానికి పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. సుఖదుఖాలు కష్ట నష్టాలు మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఎంతో పొంగిపోతాం, కానీ దుఃఖం వచ్చినప్పుడు ఎంతో కుంగిపోతాం. వచ్చినా ఏ నష్టం వచ్చినా మనకు దిక్సూచిగా నిలబడి దుఃఖసాగరాన్ని దాటించేది ఒక భగవన్నామస్మరణ మాత్రమే. గోదాదేవి మన అందరి కోరికలు తీర్చి ఇంకా దుఃఖభారాన్ని తగ్గించి శాంతిని ఇస్తుందని తలుస్తూ ఈరోజు మొదటి పాసురంని శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు గారి చేత విందాం. తాత్పర్యం నేను చెప్పడం జరిగింది, చిన్న సాహసం చేశాను. ఏమైనా తప్పులు ఉంటే పెద్దలు నన్ను క్షమించాలని కోరుతున్నాను. ఇక పాశురం విందామా? ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः. நீளாதுங்கஸ்தனகிரிதடீ சுப்தமுத்போஜ்ய கிருஷ்ணம் பாரார்த்தியம் சம்ஸ்ருதிசதசிரசித்தம் அஜ்ஜாபயந்தீம் சோச்சிஷ்டாயாம் சஜினிகலிதம் யாபலாத்கிருத்ய புங்க்தே கோடாடஸ்யை நமயிரமிடம் பூயயே வாஸ்து பூயः. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போருவீர் போருவினோ நேரிடையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் செருமீர்கள் கூர்வேர் கொடுந்தொடிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் செங்கம் கார்மேனிச் செங்கல் கதிர் வடியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தே லோரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. మొదటి పాసురం యొక్క తాత్పర్యం విందాం. సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా, ఈ మార్గశిర మాసం ఎంతో మంచిది. ఈ మార్గశిర మాసం నందు పంటలు సమృద్ధిగా పండును. ఇంకా శుక్లపక్ష వెన్నెలలు ఎంతో ఆహ్లాదంగా విరజిల్లును. ఇది మన వ్రతంనకు మంచి కాలం. సూర్యుడైన నందగోపని యొక్క కుమారుడును, విశాల నేత్రి కలిగిన యశోద బాలసింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీర ఛాయను కలిగిన వాడును, చంద్రుని వలె ఆహ్లాదకారుడును, సూర్యుని వలె ప్రకాశించు తేజోమయుడు అయిన శ్రీనారాయణుని తప్ప ఇంకేమీ కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతం చేయుటకు లోకము ప్రకాశించినట్లుగా మార్గళి స్నానము ఆచరించి శీఘ్రముగా రండని శ్రీ ఆండాళ్ తల్లి గోపికలను ఆహ్వానించుచున్నారు. పాశురం విన్నాం కదా, తాత్పర్యం కూడా విన్నాము. తిరిగి రేపు 2వ పాశురంతో మీ ముందుంటాను. మంచి పాటలతోనూ ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాము. తిరిగి రేపు కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.